ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఎప్పుడో నేర్చుకుందాం. అది కూడా ఆటో అప్డేటింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఎప్పుడో నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో మనం డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకుందాం. కానీ ఆటో అప్డేటింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఏంటి, అంటే ఆటో అప్డేటింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను షీట్లో డేటా అనేది సింపుల్గా తీసుకున్నాను ఇక్కడ అండ్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఈ 2 ప్లేసెస్లో ఫస్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది యాడ్ చేద్దాం, అంటే క్రియేట్ చేద్దాం. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనం రిబ్బన్లో డేటా ట్యాబ్లకు వెళ్ళాలి. డేటా ట్యాబ్లకు వెళ్ళి ఇందులో డేటా వాల్యుయేషన్ పై క్లిక్ చేయండి. మనకి డేటా వాల్యుయేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ అలోలో ఇక్కడ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. ఇందులో లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సోర్స్లో ఈ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకోండి డ్రాగ్ చేసి. ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ అయింది. అలానే ఇక్కడ కూడా యాడ్ చేద్దాం డ్రాప్ డౌన్ లిస్ట్. డేటా వాల్యుయేషన్ లిస్ట్ సోర్స్లో ఈ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఓకే. చూడండి, ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసాం కదా. కానీ ఆటో అప్డేటింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఏంటి? ఆటో అప్డేటింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఏ డేటా రేంజ్ని బేస్ చేసుకొని డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తామో ఆ డేటా రేంజ్లో మనం న్యూ వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు ఆ న్యూ వాల్యూస్ అనేవి ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఆటో అప్డేట్ అవ్వడం అనేది ఆటో అప్డేటింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటారు. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ డేటా రేంజ్లో న్యూ వాల్యూస్ అనేది ఎంటర్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను గ్రేప్స్ ఎంటర్ చూద్దాం. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్లో అది అప్డేట్ అయిందో లేదో చూడండి అప్డేట్ అనేది కాలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ పపాయ అని ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ అప్డేట్ అయిందో లేదో చూడండి, ఇక్కడ అప్డేట్ అయింది. చూడండి, ఓకే. వన్ మోర్ వాల్యూ ఎంటర్ చేద్దాం. కివి ఎంటర్. డ్రాప్ డౌన్ లిస్ట్లో ఇది కూడా అప్డేట్ అయింది. కానీ ఇక్కడ ఎందుకు అప్డేట్ అనేది కావట్లేదు? ఎందుకంటే ఈ డేటా రేంజ్ అనేది టేబుల్ ఫార్మేట్లో ఉంది కాబట్టి మనం ఆ డేటా రేంజ్లో న్యూ వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు మనకి ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఆటో అప్డేట్ జరుగుతుంది. సింపుల్ వేలో చెప్పాలంటే ఎక్సెల్లో మనం ఆటో అప్డేటింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనం ఆ డేటా రేంజ్ పై మనం ముందుగానే టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేయాలి. టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేసామంటే అప్పుడు మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఆటో అప్డేట్ అవుతుంది. చూడండి, ఎలానో చూపిస్తాను. ఇక్కడ ఈ డేటా రేంజ్ పై టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేసలేదు కాబట్టి ఈ డేటా రేంజ్ పై టేబుల్ ఫార్మేట్ అప్లై చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి ఈ డేటా రేంజ్ పై టేబుల్ ఫార్మేట్ అప్లై చేద్దాం. టేబుల్ ఫార్మేట్ అప్లై చేయడానికి ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. మనకి డేటాపై టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ ఫిల్టర్ ఐకాన్ కూడా యాడ్ అయింది, దీన్ని క్లియర్ చేస్తాను. ఫిల్టర్ బటన్పై క్లిక్ చేయండి. అలానే ఇందులో టేబుల్ డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేస్తాను. ఇక్కడ లైట్లో నన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ న్యూ వాల్యూస్ ఎంటర్ చేద్దాం. పైనాపిల్ చూద్దాం. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో అది అప్డేట్ అయిందో లేదో. అప్డేట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ డేటా అనేది టేబుల్ ఫార్మేట్లో ఉంది కాబట్టి, అంటే ఈ డేటా రేంజ్ అనేది టేబుల్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఆటో అప్డేట్ అనేది జరుగుతుంది. చూడండి, సమ్ మోర్ వాల్యూస్ ఎంటర్ చేద్దాం. చెర్రీ, స్ట్రాబెర్రీ, పపాయ. చూడండి, డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది మనకి అప్డేట్ అవుతుంది. చూడండి, మనం ఎంటర్ చేసిన వాల్యూస్ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఆటో అప్డేట్ అయ్యాయి. ఇలా మనం ఎక్సెల్లో ఆటో అప్డేటింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఇలా సింపుల్ వేలో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆటో అప్డేటింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో
చూసాంగా, అంటే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సపోజ్ ఈ డేటా రేంజ్ అనేది వేరే షీట్లో ఉందనుకోండి, అప్పుడు కూడా మనకి ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది అప్డేట్ అవుతుందా చూడండి. కాబట్టి ఈ డేటా రేంజ్ని ఇక్కడ నుంచి వేరే షీట్లోకి మూవ్ చేస్తాను, అంటే ఇక్కడ నుంచి కట్ చేసి వేరే షీట్లో పేస్ట్ చేస్తాను. కంట్రోల్ ఎక్స్ కట్, ఇక్కడ షీట్ 2లో కంట్రోల్ వి పేస్ట్. ఇప్పుడు మనం ఈ షీట్లో ఉన్న డేటాని వేరొక షీట్లోకి మూవ్ చేసాం, అంటే ఇప్పుడు సోర్స్ డేటా అనేది వేరే షీట్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది మనకి ఆటో అప్డేట్ అవుతుందా మనం ఎప్పుడైతే ఆ డేటాలో న్యూ వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు. చూడండి, ఇక్కడ నేను చెర్రీ అని ఎంటర్ చేస్తాను, చూద్దాం. చూడండి, ఆటో అప్డేట్ అనేది జరగలేదు. అక్కడ మనం న్యూ వాల్యూ ఎంటర్ చేసినా సరే ఆటో అప్డేట్ అనేది జరగలేదు. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆ డేటా రేంజ్ అనేది టేబుల్ ఫార్మేట్లోనే ఉంది కదా, ఎందుకు ఆటో అప్డేట్ అనేది కావట్లే అని. డేటా రేంజ్ టేబుల్ ఫార్మేట్లో ఉన్నప్పుడు మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఆటో అప్డేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎందుకు అప్డేట్ కాలేదంటే, ఇప్పుడు ఆ సోర్స్ డేటా అనేది వేరే షీట్లో ఉంది కాబట్టి, వేరే షీట్లో ఉన్నప్పుడు మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఆటో అప్డేట్ అనేది జరగదు. కానీ సోర్స్ డేటా అనేది, అంటే డేటా రేంజ్ అనేది వేరే షీట్లో ఉన్నా సరే మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఆటో అప్డేట్ అవ్వాలంటే ఏం లేదండి, ఇక్కడ ఈ డేటా రేంజ్ అనేది ఆల్రెడీ టేబుల్ ఫార్మేట్లోనే ఉంది కాబట్టి ఈ డేటా రేంజ్లో హెడ్డింగ్ని వదిలేసి ఓన్లీ డేటాని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది చూడండి, నేమ్ బాక్స్ అంటారు దీన్ని. ఈ నేమ్ బాక్స్లో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన డేటాకి ఒక నేమ్ అనేది యాడ్ చేయండి, అంటే డిఫైన్ చేయండి. ఇక్కడ నేను ఫ్రూట్స్ అని ఎంటర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఈ డేటా రేంజ్కి ఫ్రూట్స్ అని నేమ్ డిఫైన్ చేసాం. ఇప్పుడు ఈ షీట్లోకి వెళ్ళి మళ్ళీ డేటా ట్యాబ్, డేటా వాల్యుయేషన్, ఇక్కడ సోర్స్లో రేంజ్ అనేది షీట్ 2 A4 to A8 సెలెక్ట్ అయి ఉంది. దీన్ని క్లియర్ చేయండి. క్లియర్ చేసి ఇప్పుడు మనం ఆ డేటా రేంజ్కి ఒక నేమ్ అనేది డిఫైన్ చేసాం. ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎలా ఎంటర్ చేస్తారంటే ఈక్వల్ టు ఫ్రూట్స్ అని ఎంటర్ చేయండి. ఒకవేళ డేటా రేంజ్కి ఏ నేమ్ అయితే మనం యాడ్ చేసామో, అంటే డిఫైన్ చేసామో, ఆ నేమ్ మర్చిపోయారు అనుకుంటే, అంటే ఆ నేమ్ గుర్తు లేదు అనుకుంటే ఏం లేదండి, కీబోర్డ్లో F3 బటన్ ప్రెస్ చేయండి. F3 బటన్ ప్రెస్ చేశారంటే ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ఆ నేమ్ అనేది కనిపిస్తుంది. ఆ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ డేటాలో న్యూ వాల్యూస్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ నేను స్ట్రాబెర్రీ అండ్ గ్రేప్స్. ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్లో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఆటో అప్డేట్ అయింది. మనం అక్కడ ఏ వాల్యూస్ అయితే ఎంటర్ చేసామో ఆ వాల్యూస్ అప్డేట్ అయ్యాయి. చూడండి, స్ట్రాబెర్రీ, చెర్రీ. ఇలా మనం మన డేటా రేంజ్ అనేది, అంటే మన సోర్స్ డేటా రేంజ్ అనేది వేరొక షీట్లో ఉన్నా సరే డ్రాప్ డౌన్ లిస్ట్లో ఆటో అప్డేట్ అవ్వాలంటే ఇలా సింపుల్ వేలో క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎక్సెల్లో మనం సింపుల్ వేలో ఆటో అప్డేటింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఇలా క్రియేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఆటో అప్డేటింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.